హాయ్ అండి అందరికీ. జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్, జై శాకాహార జగత్. ఆత్మీయ ఆహ్వానం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి ఆధ్వర్యంలో బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దివ్య ఆశయాలతో శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ దివ్య ఆశీస్సులతో ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం 4న డిసెంబర్ 21 ఆదివారం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ సంబరాలు. 2025 డిసెంబర్ 21వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 31వ తేదీ బుధవారం ఉదయం వరకు 11 రోజులు జరుగును. ఆనాపానసతి ధ్యానం చేసే పద్ధతి. కూసంత శ్వాస కొండంత సంజీవిని. పత్రిజీ ఏదేని సుఖాసనంలో ఏదైనా సరే ఒక సుఖాసనం మనకి నచ్చిన విధంగా హాయిగా కూర్చొని చేతులు రెండూ కలిపి కళ్ళు రెండూ మూసుకొని ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసనల్ని ఏకధారగా గమనిస్తూ ఉండాలి. ఏదైతే రూపాన్ని కానీ ఏదైనా గురు రూపాన్ని కానీ ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవనామస్మరణ చేయరాదు. మామూలుగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే ఆహ్లాదంగా గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వస్తున్న వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఆ ఆలోచనల్ని రాకుండా ఆపివేస్తూ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాసను మరల్చుతూ ఉండాలి. క్రమక్రమంగా ఆలోచన రహిత స్థితికి మనకి కలుగుతుంది. ఎవరి వయసు ఎంత ఉంటుందో కనీసం అన్ని నిమిషాలు తప్పనిసరిగా రోజు 2 సార్లు ధ్యానం చేయాలి. ఆ పైన మీ ఇష్టం. ధ్యానానికి ఏ సమయమైనా మంచి సమయమే. ధ్యానానికి ఏ ప్రదేశమైనా మంచి ప్రదేశమే. నిరంతర ధ్యాన సాధన ద్వారా శారీరక ఆరోగ్య, మానసిక ప్రశాంతత, బుద్ధి ఆర్థిక సంక్షేమం, సుమిత్ర ప్రాప్తి, ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం, దివ్య దృష్టి ప్రాప్తి, దివ్య జ్ఞాన ప్రకాశం, ఆత్మ సాక్షాత్కరణ ప్రసాదిస్తుంది. ఈశ్వర పిరమిడ్ ధ్యానం 3 శక్తినిస్తుంది. పిరమిడ్లో ధ్యానం చేసేటప్పుడు పిరమిడ్ శక్తి వలన శరీరంలో విద్యుత్ అయస్కాంత జీవ రసాయన చర్యలు జరిగి దేహంలోని ప్రతి కణం పరిశుభ్రమవుతుంది. అన్ని అవయవాల కణజాలాల యొక్క సామర్థ్యం పెరిగి అఖండమైన మానసిక వికాసం కలుగుతుంది. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఆనందంగా జీవించగలుగుతాం. శాకాహారమే మానవుల సరియైన ఆహారం. సకల ప్రాణికోటి పట్ల మిత్రత్వమే బుద్ధతత్వం. పత్రిజీ చెప్పింది కూడా అదే. సకల ప్రాణులపై మిత్రతత్వం చూపే జీవన విధానం బుద్ధతత్వాన్ని బోధిస్తుంది. మనకి దారి చూపిస్తుంది. శాకాహారం ఈ మిత్రతత్వానికి తెలియదు. ప్రతి జీవిని స్నేహితుడిగా గౌరవించడం మనిషిని మహాత్ముడిగా మార్చి దైవత్వానికి చేరువ చేస్తుంది. అహింసో పరమో ధర్మ. శాకాహారం దాని ఆచరణ, శాకాహారం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం. ధ్యాన యోగులకు చేసే అన్నప్రసాదం మహాపుణ్య కార్యం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదాత సుఖీ భవ. ధ్యానమే ధర్మం, ధర్మమే పుణ్యం. అతిథి దేవో భవ. దైవం మనుష్య రూపేణ. శుద్ధ సాత్విక ఆహారం ద్వారానే ఆత్మకు సంతృప్తి. ఈ లోక కళ్యాణం ఉత్సవంలో అందరినీ భాగస్వామ్యం చేయాలని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ఆశయంలో భాగంగా దాతలు విశాల హృదయంతో స్పందించవలసిందిగా కోరుతున్నారు. పత్రిజీ ధ్యాన మహాయాగంలో భాగంగా ఎటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతాయంటే అఖండ సంగీత ధ్యానం జరుగుతుంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల చేత సందేశాలు ఇవ్వబడతాయి. యువత మరియు బాలల ప్రత్యేక కార్యక్రమాలు, అలాగే ప్రతిరోజు పత్రిజీ వీడియో సందేశాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక గ్రంథాల ప్రదర్శన, భగవద్గీత ప్రవచనాలు,
సంపూర్ణ ఆరోగ్య రహస్యాలు, ఆధ్యాత్మిక సేవలు ఈ విధంగా జరుగుతాయన్నమాట. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే శ్రీ సరస్వతి సభా ప్రాంగణం, పత్రిజీ శక్తిస్థల్, కైలాసపురి, ఆమ్నాస్పల్లి గ్రామం, కడ్తాల్ మండలం, శ్రీశైలం హైవే, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.